దేవుళ్ళు దెయ్యాలు లేవనడానికి నువ్వెవరు? సాక్ష్యాలున్నాయా? ఉన్నాయి అనడానికి నీ దగ్గర సాక్ష్యాలున్నాయా? ఉన్నాయి, అందుకు మేమే సాక్ష్యం. అంజలి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక డాక్టర్వి. అంతకంటే ముందు నేను ఒక మనిషిని, ఆ విషయం మర్చిపోకు. మా జీవితంలో జరిగిన సంఘటనలే నిలువెత్తు సాక్ష్యాలు. ఆ దెయ్యాలు మా జీవితాలతో ఎలా ఆడుకున్నాయో తెలుసా? అవి పెట్టే నరకం ఎలా ఉంటుందో నీకు తెలుసా? అసలు ఒక దెయ్యం తలుచుకుంటే ఏం చేయగలదో తెలుసా? తన గాలి తగలగానే మన ఊపిరి ఆవిరైపోతుంది. చనిపోవాలని అనిపించినా చావలేని పరిస్థితి కలిగిస్తుంది. ఆ దెయ్యాన్ని మా కళ్ళారా చూసాము. అలాంటిది నువ్వు దెయ్యాలు లేవంటావేంటి? ఒకవేళ నిజంగానే ఆ దెయ్యం మళ్ళీ వచ్చి పాప చేత ఇలా చేయిస్తుంటే నువ్వు ఆపగలవా? నా పాప ప్రాణాల్ని కాపాడగలవా? చెప్పు చెప్పు, కాపాడగలవా? చెప్పు, కాపాడగలవా? అంజలి, కాపాడగలవా? ఓకే, కూల్ అంజలి, కూల్. ఎందుకంత సీరియస్ అవుతున్నావు? కూల్ కాదు, నువ్వు మాట్లాడేది తప్పు. ముందు ఆ విషయం తెలుసుకో. నేను నమ్ముతున్నాను అంజలి, నువ్వు చెప్పినట్టు దయ్యాలున్నాయి. మంత్రాలు, తంత్రాలు, బాబాలు, స్వామీజీలు అందరూ ఉన్నారు. ఓకేనా? ఐఎమ్ సారీ డాక్టర్. పర్లేదు అర్జున్. ఎందుకు ఈ వృధా ప్రయత్నం? ఏం చేయలేవని తెలుసు కూడా వెళ్ళడానికి ఎందుకు సాహసించావు? ప్రాణభయంతో మనల్ని శరణు కోరిన వారిని కాపాడటం కోసం మన ప్రాణాలను సైతం త్యజించాలని మీరే నేర్పించారు కదా గురువుగారు. అభంశుభం తెలియని ఆ పసికందు ప్రాణాలని హరించడానికి మృత్యువు వెంటపడుతుంటే నా ప్రాణం పోతుందని ఆగిపోమంటారా గురుదేవా? స్వార్థము, పక్షపాతము, రాగద్వేషాలు లేకుండా మనుషుల్ని కాపాడినప్పుడే మన సాధువుల పుట్టుకకు సార్థకత కలుగుతుందని మీరే అన్నారు కదా. అలాంటప్పుడు నన్ను నమ్ముకున్న కుటుంబానికి ఎలా అన్యాయం చేయమంటారు? ఆ ప్రేతాత్మని బంధించే క్రమంలో నువ్వు పూర్తిగా శక్తిహీనుడు అయ్యావు ప్రణవానంద. నేనెక్కడికి వెళ్ళను డాడీ, మీతోనే ఉంటాను. నువ్వొక్కదానివే వెళ్ళట్లేదు కదా సిరి, నీతో పాటు నాన్నమ్మ, తాతయ్య, అత్తయ్య అందరూ వస్తున్నారు కదా. ఇంతమంది ఉన్నా నువ్వుండవుగా. అందుకే నేను ఇక్కడే ఉండిపోతా. నిన్నొదిలి నేను కూడా ఉండలేను సిరి, కానీ తప్పదు, వెళ్ళాలి. నన్నెందుకు పంపించేస్తున్నారు డాడీ? నాకు పిచ్చి పట్టిందని మీరు కూడా నమ్ముతున్నారా? చచా, నీకు పిచ్చి పట్టిందని ఎవరు చెప్పారు? అలా ఏం లేదు, నీకు ఏ ప్రాబ్లం లేదు, నువ్వు చాలా హెల్దీగా ఉన్నావు. మరి నన్ను ఎందుకు పంపించేస్తున్నారు? నువ్వు హ్యాపీగా ఉండాలని. నీతో ఉంటేనే నాకు హ్యాపీగా ఉంటుంది డాడీ. పోనీ నువ్వు కూడా నాతో వచ్చేసే డాడీ. వచ్చేస్తాం సిరి, నేను మమ్మీ 1 monthలో నీ దగ్గరికి వచ్చేస్తాం. వద్దు వద్దు మమ్మీనా, వద్దు, నువ్వు మాత్రమే రా.
తప్పు సిరి, అలా అనకూడదు. మమ్మీకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? లేదు డాడీ, నాకు భయంగా ఉంది. నువ్వు నాతోనే ఉండు. దేనికి భయపడుతున్నావు సిరి? సిరి, ఏమైంది? మమ్మీ మమ్మీ సిరి, గుడ్ గర్ల్లా వెళ్తానని మమ్మీకి ప్రామిస్ చేసావు కదా, మరి ఎందుకు ఆలోచిస్తున్నావు? మమ్మీ చెప్తోంది కదా, నువ్వు వెళ్ళాలి, సరేనా? సరే మమ్మీ, నేను వెళ్తాను. వెళ్ళి నీ టాయ్స్ అన్ని నీ బ్యాగ్లో పెట్టుకో, సరేనా? ఓకే మమ్మీ. సిరిని అలా చూస్తుంటే చాలా బాధగా ఉంది అంజలి. తను మనతోనే ఉండాలనుకుంటుంది. అందరూ వెళ్ళిపోయాక నువ్వు మాత్రమే నాతో ఉండాలనుకుంటున్నాను అర్జున్. కొన్ని గంటల్లో అది కూడా నిజం కాబోతుంది. సిరి, దారిలో నీకెక్కడైనా ఆకలిస్తే ఈ స్నాక్స్ తిను, సరేనా? తీసుకో సిరి. సిరి ఇన్ని రోజులు నిన్ను చూసి ఎందుకు భయపడుతుందా అనుకున్నాను. నువ్వు దయ్యమన్న విషయం పాపకు కూడా తెలిసిపోయినట్టుంది. దయ్యాలు కూడా నటిస్తాయని నిన్ను చూస్తేనే తెలుస్తుంది. ఒకవైపు మనుషులను చంపుతూనే ప్రేమను ఉలకబోస్తున్నావా? అమ్మిస్తోంది కదమ్మా, తీసుకో. నాకొద్దు. అదేంటి సిరి, మమ్మీ అంత ప్రేమగా ఇస్తున్నప్పుడు తీసుకోవాలి కదా. తీసుకో సిరి. మమ్మీ ఇస్తుంది కదా, తీసుకో. ఓసే చిన్నపిల్ల, నీ కూతురే, దాన్నెందుకు భయపెడుతున్నావే? మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు పాప కొంచెం అప్సెట్ అయి ఉంటుందిలే అంజలి. నువ్వేం బాధపడకు. నాకు కూడా పాప నదులు దూరంగా ఉండాలంటే ఏదోలా ఉంది మావయ్య. కానీ ఏం చేద్దాం, మన ఫీలింగ్స్ కంటే పాప హెల్త్ ఇంపార్టెంట్ కదా.